ఇది మ్యాచ్కి ముందు రోజు డిస్కషన్స్ అనమాట, ఎవడెంత కొడతాడు అనేది. రోడ్డు వాతావరణం చూసి అప్పుడు బాగానే ఉందిలే అనుకున్నాను. ఈడున్నాడు కదా రెడ్డోడు, ఈడంట మ్యాచ్లో 6 కొడతాడంట. కొట్టకపోతే మా వాడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇది డైలాగ్ ఎవరు చెప్తారు చెప్తా? డైలాగ్ చెప్పరు. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్, ఎంజాయ్ లైఫ్ పండగ. అండ్ ఎవ్రీ టైం మేము మ్యాచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే తినేసి వెళ్తూ ఉంటాం అనమాట. మసాలా సదిరిపోద్ది. టాస్ గెలిచి బ్యాటింగ్ గా బౌలింగ్ అని అడుగుతున్నాడు అనుకున్నాను, కానీ వాడు ఏమంటున్నాడో వినండి. వీడు మా వాడు మరీ పెద్ద యాక్టర్ అనమాట. ఇప్పుడు వరకు అడుగు కాల్ నాకుతుందని చెప్పేసి కాల్తో తోసేసాడు దాన్ని. వీడియో అనగానే అండ్ ఇవి చింటూ బంటూ. ఎవ్రీ టైం మేము మ్యాచ్కి వచ్చినప్పుడు బిస్కెట్స్ తీసుకొస్తాం వీటికి, అందుకే వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు వేస్తారని చెప్పి. ఏంటి మమ్మీ ఎవడీడు? టీం అంతా మ్యాచ్కి ముందు వార్మప్ అవుతుంటే మా టీంలో ఒకడు ఉంటాడు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాల్లో బయటపడిన వస్తువులు ఉంటాయి కదా, ఆ టైప్ వీడు. చూడండి. पॉलिटिशियन जो रहते हैं ना 60 इयर्स के बाद जो भी है कैंडिडेट उन लोगों को निकाल देना सबको सब 60 इयर्स के बाद मटन शॉप की मटन తేడానికి వెళ్ళిన మా తాత. नहीं सही में जी when you have retirement age in for other people politician and second thing ఏ ఇదేం తప్పు మాట్లాడతాం? తప్పని లేదా ఆ సీను ఎవరో కాదు ఈయనే. సైడ్ పాపిట్ తీసి నాకు ఒక గన్ ఇస్తారా? నీకేం కాదు అక్కడ అయ్యేది, నాకు నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే ఫస్ట్ నాకు అబ్దులే సీను వదిలిపెట్టే సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టేసి. ఆ బౌలర్ చూస్తే బుర్రలు పగల తింటుండు. నెక్స్ట్ ఎవరు వెళ్తారా? నేను వెళ్ళన్నా, అక్కడ పోయేది నేను. అండ్ ఇది మా టీమ్ స్కోర్. 20 ఓవర్స్కి 191 కొట్టాము. నేను బ్యాడ్ లక్, ఏదో ఆడేద్దాం అనుకుని వెళ్ళాను, బట్ 12 రన్స్ మాత్రమే కొట్టాను. రన్అట్ చేస్తారనుకోండి తర్వాత విషయం. మా టీంతో ఆడడం గెలవడం చాలా కష్టం, బట్ మా వాళ్ళు ఏంటో మరి చాలా లైట్ తీసుకున్నారు అనుకుంటా. ఈ మ్యాచ్ క్యాచెస్ వదిలేస్తారు, అందుకని ఓడిపోయాము మేము. ఈ డిస్కషన్ ఏంటంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ డబ్బులు ఇవ్వాలి కదా, మా అన్నకి బ్యాటింగ్ ఛాన్స్ రాలేదంటే డబ్బులు ఏమని అనుకుంటారు. ఇంకా ఈడు మా టీంకి ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. ఓన్లీ బ్యాటింగ్ ఆడుతుంటే ఫీల్డింగ్లో కూర్చుంటాడు ఎదవ. చూడండి ఎలా చూస్తున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ వీడియో మాత్రం అదిరిపోద్ది, చూడండి.